నమస్తే, వెల్కమ్ టు ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. మన ఫస్ట్ టేస్టీ సెగ్మెంట్ గుమగుమలు. హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమగుమల్లో ఏం వెరైటీ చేయబోతున్నారు? ఈ రోజు టొమాటోతో గుత్తి కూర చేస్తున్నాను. టొమాటోతో గుత్తి కూర? అవునండి. గుత్తి వంకాయ లాగానా? ఎస్, మనం సేమ్ అలాగే కట్ చేసుకొని మసాలా కూరుకొని చాలా బాగుంటుంది. అంటే ఇది కొంచెం పుల్లగా ఉంటుంది కదా. అవును. సో చాలా బాగా వస్తుంది కర్రీ. టొమాటో గుత్తి కూర. ఎస్. ఓకే, మరి టొమాటో గుత్తి కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. టొమాటో గుత్తి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటోలు 1/2 కిలో, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, చింతపండు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ముందుగా మనం టొమాటోలు కట్ చేసుకుందాం. ఓకే. సో వీటిని ఏంటంటే కొంచెం గుత్తులుగా కట్ చేసేసి మధ్యలో జ్యూస్ ఉంటుంది కదండి. నైట్ కావాలి. కొంచెం జ్యూస్ అనేది తీసేస్తున్నాం. సో ఇలా అన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకోవాలి. తోట కొంచెం స్టఫ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. లేకపోతే మనం ఏది స్టఫ్ చేసుకున్నా అది లూజ్గా అయిపోయి మనం వేయించుకునేటప్పుడు ఈ జ్యూస్ వల్ల ఏంటంటే మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఓకే. కాబట్టి ముందు ఇలా కట్ చేసేసి జ్యూస్ తీసేసుకోవాలి. ఓకే. మనం తీసేసింది కూడా కూరలో వేసేసుకోవచ్చు కదా. గ్రేవీలో కావాలంటే మనం వాడేసుకోవచ్చు. ఎలాగో వాటర్ అది కొంచెం యాడ్ చేస్తాం కదా. సో ఆ టైంలో మనం ఈ జ్యూస్ని యాడ్ చేసేసుకుంటే సో ఆ ఫ్లేవర్ ఇంకొంచెం ఎక్కువ తెలుస్తుంది. అంటే టొమాటో ఫ్లేవర్. కాకపోతే టొమాటోలు కొంచెం గట్టి తీసుకోవాలనుకుంటున్నా. కొంచెం దూరగా అంటారు కదా. సో అలాంటివి తీసుకుంటే కొంచెం బాగుంటుంది. సో నెక్స్ట్ మనం పేస్ట్ రెడీ చేసుకున్నాం అండి. పచ్చి కొబ్బరి తురుము, దీంట్లో కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, ఉప్పు. ఒకసారి మనం అలా మిక్సీ పట్టేసి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసి కొంచెం పేస్ట్ రెడీ చేసుకుంటాం. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు దీన్ని మనం టొమాటోలో స్టఫ్ చేసేసుకుందాం. ఓకే. సో కొంచెం కొబ్బరి ఫ్లేవర్ మనకి ఇందులో బాగా తెలుస్తూ ఉంటుంది. ఎస్ అండి, అందుకే పచ్చి కొబ్బరి తీసుకున్నాం. అండ్ టొమాటోస్ కూడా కొంచెం అన్ని ఈక్వల్ సైజ్ లో ఉండేవి తీసుకుంటే మనకి కర్రీ చేసుకునేటప్పుడు ఈవెన్ గా అన్ని కూడా ఎక్కువ కాకుండా బాగా కుక్ అవుతాయండి. సో మీరు స్టఫ్ చేసేస్తుంటారు రాజు గారు, మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే, ఇక్కడ రాజు గారు ఇవి రెడీ చేస్తుంటారు. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. దాల్చిన చెక్క పొడి చేసి టీలో కానీ వాటర్లో కానీ పాలలో కానీ దేనిలో అయినా సరే కలుపుకుని తీసుకుంటూ ఉన్నట్లయితే కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ దరి చేరవు. ఇంకా జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది.
ఓకే అండి, చిట్కా చూసారు కదా. అండ్ స్టఫింగ్ కూడా అంతా రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు మనము ప్రాసెస్ చూసేయచ్చు. ఓకే, సో ముందుగా పోపు పెట్టేసుకుందామండి. సో ఇది గ్రేవీ దీనిలో రాదా రాజు గారు? కొంచెం గ్రేవీ చేస్తున్నాను. ఓకే, సో మన చాయిస్ అండి. కొంచెం డ్రైగా కావాలనుకుంటే డ్రైగా చేసుకోవచ్చు, కొంచెం గ్రేవీ కావాలనుకుంటే గ్రేవీ ఆ స్టఫింగ్ చేసిన కొంచెం అది ఉంటుంది కదా పేస్ట్, మసాలా పేస్ట్, సో దాంతో మనం కొంచెం గ్రేవీ చేసుకోవచ్చు. ఓకే, సో ముందుగా పోపు దినుసులు, అలాగే కొద్దిగా కరివేపాకు, దీంట్లోనే కొద్దిగా పసుపు, అలాగే మనం స్టఫ్ చేసుకున్న టొమాటోలు అండి. ఓకే. సో మనం ఈ స్టఫింగ్ మార్చుకుంటూ కొంచెం ఆ టొమాటో కాంబినేషన్స్కి ఏది సెట్ అవుతుందో చూసి చేసుకోవచ్చేమో కదా. లోపల మనం స్టఫ్ చేసుకునేది మనం మారుస్తూ చేసుకోవచ్చు. పప్పులు అవి కూడా పప్పులు మార్చుకోవచ్చు, నువ్వులు పెట్టుకోవచ్చు, వేరుశనగ పలుకులు. సో అలా కొంచెం కమ్మగా కావాలనుకుంటే కొంచెం కోవా లేదా పన్నీర్ బేస్ కూడా చేసుకోవచ్చు. పన్నీర్ స్టఫ్ చేసుకున్నా కూడా క్యాప్సికమ్ లో చేస్తూ ఉంటారు కదా, అట్లా చేయొచ్చండి. ఓకే, సో మూత పెట్టేసి కొంచెం మనకి టొమాటోలు మగ్గితే, ఓకే, సో నేను గ్రేవీ చేస్తాను అన్నాను కదండి. సో మనకు మిగిలిన పేస్ట్ కూడా ఉంది కదా స్టఫింగ్ చేసుకున్నాక, సో అది కూడా యాడ్ చేసేసుకుని మనం కొంచెం గ్రేవీ టైప్ చేసేసుకున్నాం. ఓకే, సో అయితే టొమాటో కొంచెం సాఫ్ట్ అయితే అది యాడ్ చేసుకోవచ్చు. అవునండి. ఓకే అండి, సాఫ్ట్ అయితే. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు, ఓకే, అలాగే స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్, టమాటో రసం ఉంది. ఓకే, కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే, సో కొంచెం దీంట్లో మగ్గితే సరిపోతుంది. మనం అంటే చివరిగా వేసుకున్నాం కదా స్టఫ్ చేసిన మసాలా, సో అది కొంచెం మనకు మగ్గితే ఇది మనం సర్వ్ చేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇది మనకు రైస్ లో బాగుంటుంది. అంటే మనం ఆ టమాటాల ముక్క పల్లంగా నంచుకొని తినేసేయచ్చు. సో లేదంటే కొంచెం డ్రైగా చేసుకుంటే చపాతీలోకి, రోటీలోకి, అలాగే రైస్ లో సైడ్ డిష్ గా కూడా బాగుంటుంది. ఓకే, ఎక్కువ మనం గుర్తాను వంకాయ లేదా దొండకాయ మోస్ట్లీ అంతే వాటిలోనే చేసుకుంటుంటాం కదా. సో ఇలా టమాటాతో కూడా బాగుంటుంది. కొంచెం ఆ పులుపుతో, అంటే కొంచెం కొద్ది మందికి ఆ పులుపు ఎక్కువగా ఇష్టం కదా, కొంచెం వెరైటీగా ఉంటుంది. అంటే యూజువల్ గా టమాటాని కానీ ఐదర్ పేస్ట్ గా లేకపోతే ముక్కలు చేసి వేసేయటమే కదా, అందరూ కలిసిపోతూ ఉంటుంది. ఇదైతే కొంచెం అలా టొమాటోస్ కనిపిస్తూ, అండ్ తినేటప్పుడు కూడా ఎంత మగ్గినా కొంచెం పులుపు ఉంటుంది, పచ్చిదనం ఉంటుంది కాబట్టి అదొక డిఫరెంట్ టేస్ట్ లో ఉంటుంది. ఓకే, సో రెడీ అయిపోయిందండి. వేడివేడిగా టమాటో గుత్తి కూర బాగుంది చూడడానికి కూడా. ఓకే, మరి టొమాటో గుత్తి కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. టొమాటో గుత్తి కూర తయారు చేసే విధానం: ముందుగా టొమాటోలని స్టఫింగ్ కు వీలుగా కట్ చేసుకోవాలి. మిక్సీ జార్ లో పచ్చి కొబ్బరి తురుము, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని టొమాటోల్లో స్టఫ్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, స్టఫ్ చేసుకున్న టొమాటోలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత ఉప్పు, స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టొమాటో గుత్తి కూర రెడీ. తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. బాగుంది. అంటే గ్రేవీ లేకుండా కొంచెం డ్రైగా చేసుకుంటే స్నాక్ లా కూడా తినేట్టుగా, కొంచెం అంటే కొబ్బరి, దాంట్లో వెల్లుల్లి, చింతపండు ఇవన్నీ యాడ్ చేసాం కదా. ఆ టొమాటో అంటే సాఫ్ట్ అయింది కానీ మరీ అట్లా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే టైప్ లో అట్లా లేదు. కొంచెం అది కూడా మనకి కొంచెం ఇందాక మనం అనుకున్నాం కదా, ఆ పులుపు కొంచెం ఆ పచ్చి దనం లైట్ గా అలా తెలుస్తా ఉంది. అండ్ గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం ఆ చింతపండు కూడా యాడ్ చేసాం కదా, ఆ పులుపు, మళ్ళీ ఆ తీసేసిన టమాటో జ్యూస్ కూడా యాడ్ చేసాం. అదంతా బాగా డిఫరెంట్ గా
మనకి ఒక సూప్ చేస్తే గనక ఎలా టేస్ట్ వస్తుందో జస్ట్ అలా ఆ వచ్చేసింది. టైప్ లో ఉంది. బాగుంది రాజ్ గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, టొమాటోతో ఇలా గుత్తి కూర చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మనం ఇంట్లో రకరకాల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం. రోజా చెట్లు, ఇంకా మందారం చెట్లు, ఏవైనా సరే. ఈ చెట్లు బాగా ఏపుగా పెరగాలి అంటే ఎగ్ ఉడకబెట్టుకున్న తర్వాత ఆ పెంకును పడేయకుండా ఈ చెట్లకు మొదల్లో కనుక వేసినట్లయితే చెట్లు బాగా ఏపుగా పెరుగుతాయి.